డాక్టర్ గారు, చాలా సెన్సిటివ్ విషయం ఒకటి నేను అడగాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది ఫేస్ చేస్తున్నారు. కానీ బయటకొచ్చి చెప్పుకోలేరు. ఇంట్లోనే ఉండిపోతారు. అదే భార్యాభర్తల దాంపత్య సమస్య. ఇద్దరు పెళ్ళిళ్ళు చేసుకుంటారు, ఇద్దరు ఉద్యోగాలు చేస్తారు, ఇష్టపడి చేసుకోనివ్వండి, అరేంజ్డ్ మ్యారేజ్ కానివ్వండి. కొన్ని రోజులు పోయినాక అంటే అది వేరు. కానీ చాలా కేసుల్లో స్టార్టింగ్ నుంచి దూరంగా ఉంటారు. జనరల్గా పెళ్ళి అనేది ఒక వయసు వచ్చిన తర్వాత ఒంటరిగా ఉండకూడదు అనే ఉద్దేశంతో చేస్తారు. కానీ వీళ్ళు అలా ఉండట్లేదు. ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ మధ్య మనం చూస్తున్నాం సొసైటీలో కొంచెం మెచ్యూర్ ఏజ్ వచ్చిన తర్వాత మ్యారేజ్ చేసుకుంటున్నారు. అయినా వీళ్ళు సంసార జీవితం చేయటానికి ముందుకు రావట్లేదండి. అంటే సెక్స్ లైఫ్ చేయడానికి ముందు రావట్లేదన్నమాట. మరి ఎప్పుడైతే ఈ సెక్స్ లైఫ్ చేయడానికి ముందుకు రాలేదో ఆ ఫ్యామిలీ లైఫ్ ప్రాబ్లమ్స్లో పడిపోయిందండి. కొన్ని సందర్భాల్లో అమ్మాయి సహకరించదు, కొన్ని సందర్భాల్లో అబ్బాయి ధైర్యం చేసి అమ్మాయి దగ్గరికి వెళ్ళాడనమాట. మరి ఇప్పుడు ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి చెప్పలేదు, ఈ అబ్బాయి ఇట్లా చేయలేకపోతున్నాడు, లేకపోతే ఇంట్రెస్ట్ చూపించట్లేదని. అట్లనే అబ్బాయి కూడా వెళ్ళి ఈ అమ్మాయి గురించి అక్కడ చెప్పలేడు అనమాట. ఈ విధంగా సైలెంట్ వార్ నడుస్తూ ఉంటుందండి. సైలెంట్గా ఏమి జరగదు వీళ్ళిద్దరి మధ్య. అలాంటి కేసులు ఏమన్నా మీ దగ్గరికి వచ్చాయా? వస్తుంటాయండి, చాలా వస్తాయి. ఉదాహరణ చెప్పండి. ఓకే, చాలా వస్తుంటాయండి. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఒక అమ్మాయి ఉందండి, వాళ్ళ దగ్గర రిలేషన్స్లోనే మ్యారేజ్ చేసుకున్నారు. సరే, ఈ అమ్మాయి ఏం చెప్పిందంటే ఫస్ట్ నైట్ రోజు, ఇప్పుడు నేను చదువుకుంటున్నాను కదా, ఇది అయిపోగానే మనము ఈ ఫ్యామిలీ లైఫ్లో పాల్గొందాం అని చెప్పింది. సరే, కుర్రాడు మంచాడు కాబట్టి ఓకే, ఇట్స్ ఆల్ రైట్, పర్వాలేదు అన్నాడు. చదువు అయిపోయింది, వాళ్ళు కాపురానికి పంపించారు. ఇప్పుడు ఇతర ఫ్యామిలీ లైఫ్లో ప్రయత్నం చేస్తే అమ్మాయి నో ఐ డోంట్ లైక్ దిస్ అని పక్కకు నెట్టేస్తుంది. అమ్మాయి సరే, ఇతను ఏమనుకున్నాడే మెల్లమెల్లగా కోఆపరేషన్ చేద్దాం ఓపికగా, ఇతను ఓపిక పెట్టి 2-3 months ఒకసారి ట్రై చేస్తున్నా కూడా ఈ అమ్మాయి ఎటువంటి చలనం లేదండి ఇట్లా. సరే, ఇతను ఆటోమేటిక్గా మరి వాళ్ళ ఇన్లాస్కి కంప్లైంట్ చేశాడు. చేస్తే ఈ అమ్మాయి ప్రాబ్లం ఒప్పుకోదు. లేదు నేను బాగానే తర్వాత చేస్తానులే, తర్వాత పార్టిసిపేట్ చేస్తానులే అని ఇట్లా చెప్తూ వచ్చిందండి. ఇప్పుడు మరి అట్లా ఆ విధంగా దాదాపు 6-7 years గడిచిందండి. అదే కనుక వీళ్ళు ఫస్ట్లో కనుక మా దగ్గరకు వస్తే ప్రాబ్లం అసలు అబ్బాయి సైడ్ ఉందా లేకపోతే అమ్మాయి సైడ్ ఉందా, ఓకే, అసలు ఈ ప్రాబ్లంలోకి ఎందుకు వచ్చారు అనేది అనలైజ్ చేస్తామండి. ఇప్పుడు కొంతమంది అబ్బాయిలకి ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే, కొంతమందికి ఆల్రెడీ మానసిక సమస్యలు ఉండొచ్చండి. అంటే కొంతకాలం డిప్రెషన్ కానీ, స్కిజోఫ్రెనియా కానీ, లేకపోతే బైపోలర్ కానీ మెడిసిన్స్ ఎక్కువ కాలం వాడి ఉంటే వాళ్ళకి కొంచెం ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. సో దాంతో వాళ్ళు ముందుకు రాలేకపోవచ్చండి. సో అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే, ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళకి క్లియర్ చెప్పేసి కౌన్సిలింగ్ తీసుకుంటే మాలాంటి వాళ్ళ దగ్గరికి వస్తే దాన్ని కరెక్షన్ చేసి మళ్ళీ ఫ్యామిలీ లైఫ్ స్టార్ట్ చేసుకోవచ్చండి. వీళ్ళు చెప్పరనమాట. చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఇది మేజర్ ప్రాబ్లంగా డీల్ చేసి ఆటోమేటిక్గా విడిపోయేంత పరిస్థితి వరకు తెచ్చుకుంటుంటారండి. ఇంకా కొంతమంది అబ్బాయిల ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే, వీళ్ళు మరి ఆల్రెడీ బాగా స్టేట్కి వచ్చారు కాబట్టి వేరే వాళ్ళతోటి ప్రయత్నం చేసి ఉంటారండి, వేరే పర్సన్స్ తోటి. అక్కడ ఫెయిల్ అయ్యారనుకోండి కొన్ని సందర్భాల్లో, అది బ్రెయిన్ రికార్డ్ చేసి పెట్టుకుంటుంది అనమాట. రికార్డ్ చేసి పెట్టుకొని ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఇప్పుడు వైఫ్ దగ్గర సెక్స్ చేయాలంటే మళ్ళీ ఫెయిల్ అవుతానేమో, ఓకే, ఆ ఫెయిల్ అయినప్పుడు వాళ్ళన్న మాటలు ఇవన్నీ గుర్తుకొస్తాయి అన్నమాట. గుర్తుకొచ్చేసి అసలు అటెంప్ట్ చేయలేడండి. ఎప్పుడైతే ఆలోచనలు వస్తాయో బ్రెయిన్ డిస్టర్బెన్స్కి వెళ్తుంది అనమాట. చాలామందికి తెలియాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనం సెక్స్ ఆర్గాన్స్ మర్మావయవాలు అంటామండి. ఇవి మెయిన్గా బిట్వీన్ ద లెగ్స్ ఉన్నాయి, వీటి వల్ల పని జరుగుతుంది అనుకుంటారండి. అది కరెక్ట్ కాదండి. మన బాడీలో మెయిన్ సెక్స్ ఆర్గాన్ మెదడు అండి. ఈ మెదడు సిగ్నల్ ఇస్తేనే ఆ మిగతా సెక్స్ ఆర్గాన్స్ యాక్టివేట్ అయ్యేదండి. కాబట్టి ఈ ప్రధాన సెక్స్ ఆర్గాన్ బ్రెయిన్ ఉంది కాబట్టి ఈ బ్రెయిన్ని కంట్రోల్ చేయటం మనిషి నేర్చుకోవాలండి. దాన్ని ప్రశాంతంగా ఉంచాలి, దాన్ని హ్యాపీగా ఉంచాలి నేర్చుకుంటేనే అప్పుడు బాడీలో హార్మోన్స్ జనరేట్ అయ్యి ఆ సిగ్నల్స్ వచ్చి ఆ ఎమోషన్స్ వస్తాయండి. ఎందుకంటే ఎమోషన్ లేకుండా మనిషి సెక్స్ చేయలేడండి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఆ ఎమోషన్ రావాలన్నమాట. అందుకని ఎప్పుడైతే వీళ్ళు ఇంతకుముందు ఫెయిల్ అయినవి కానీ, లేకపోతే ఈ మానసిక సమస్యల వల్ల కానీ బ్రెయిన్ ఎప్పుడైతే బాగా డిస్టర్బ్ అవుద్దో అప్పుడు ఈ యాక్టివిటీ చేయలేరండి. అది లేడీస్ అయినా జెంట్స్ అయినా. మేమేం చెప్తున్నామంటే, యాజ్ సీనియర్ సైకాలజిస్ట్గా
ఇటువంటి సమస్యల్ని కౌన్సిలింగ్ ద్వారా చక్కగా చేయొచ్చండి. నేను చాలామందిని చేశానండి. కొంతమంది ఏం చేస్తారంటే 6 months 1 year తర్వాత వస్తారండి. వస్తే మేము డీటెయిల్గా స్టడీ చేస్తాం. వాళ్ళు చెప్తారు ఏమేమి జరిగింది, ఓకే ఇంతకుముందు ఒక అటెంప్ట్లో ఎక్స్పీరియన్స్లో ఎట్లా ఫెయిల్ అయింది, వాళ్ళు ఏమన్నది, ఇవన్నీ చెప్తారనమాట. చెప్పినప్పుడు మేము బాగా స్టడీ చేసి అసలు ఈ బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది, ఎందుకు ఎలా రికార్డ్ చేసింది, ఇది ఎలా రీప్లే చేస్తుంది, దానిలోంచి ఎలా బయటపడాలి, ఓకే ఈ సెక్స్ చేయటం వల్ల మనకు వచ్చే ఉపయోగాలు ఏంటి. ఎప్పుడైతే దీంట్లో మనము పార్టిసిపేట్ చేస్తామో హోల్ బాడీ రిలాక్స్ అవుద్ది, బ్రెయిన్ కూడా బాగా మంచిగా రిలాక్స్ అవుతుందండి. ఎందుకంటే మన బ్రెయిన్ 24 hours వర్క్ చేస్తూ ఉంటుందండి. దానికి రిలాక్సేషన్ అనేది ఇప్పుడు మామూలుగా ఒక స్వీట్ తిన్నాం అనుకోండి 10% రిలాక్స్ అవుద్ది. ఒక మంచి నచ్చిన యాక్టివిటీ చేస్తే 20%. ఓన్లీ ఒక్క సెక్సువల్ యాక్ట్లోనే బ్రెయిన్ మొత్తం టోటల్గా రిలాక్స్ అవుతుంది. అందుకనే సెక్స్ చేసిన తర్వాత ఇటు మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా మంచి సౌండ్ స్లీప్ వస్తుందండి. అంటే ఇక బ్రెయిన్ యాక్టివ్గా పనిచేయలేదన్నమాట, మంచిగా రిలాక్స్ అవుద్ది అనమాట. అందుకనే జనాలు తెలుసుకోవాల్సింది, మనం మ్యారేజ్ చేసుకుంటున్నామంటే మ్యారేజ్ లైఫ్లో సెక్స్ కూడా ఒక ఇంపార్టెంట్ పార్ట్ అండి. అది జరగాలి. ఇటు అమ్మాయి ఇంట్రెస్టింగ్గా పార్టిసిపేట్ చేయాలి, అబ్బాయి కూడా ఇంట్రెస్టింగ్గా పార్టిసిపేట్ చేయాలండి. ఈ ఎడ్యుకేషన్ లేక, ఈ నాలెడ్జ్ లేక కొంతమంది ఇక్కడ విముఖత చూపిస్తున్నారండి ఆ ప్రాబ్లమ్స్ వల్ల. సో మేమేం చెప్తున్నామంటే దీని ఇంపార్టెన్స్ తెలుసుకోవాలి. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మాలాంటి సైకాలజీ దగ్గరికి వస్తే, ఎందుకంటే ఎక్కువ కేసెస్లో సైకలాజికల్ ప్రాబ్లమ్సేనండి. కొంతమందికి ఫియర్, భయం వల్ల కావచ్చు, కొంతమంది చేస్తారో చేయన డౌటింగ్ కావచ్చు, డౌట్స్ అనుమానాలు ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఈ మధ్య ఎక్కువగా రకరకాల సైట్స్ చూసి నేను ఆ విధంగా చేస్తానా లేదా, చేయగలనా లేదా అని కొన్ని రాంగ్ ఆలోచనలు బ్రెయిన్లో బాగా ఎక్కుతున్నాయండి జనాలకి. వాళ్ళకి ఇది ఏది వాస్తవమో ఏది వాస్తవం కాదు ఇవన్నీ మేము చక్కగా నేర్పుతామండి. వాళ్ళకి రియాలిటీ నేర్పుతాం అన్నమాట. ఎప్పుడైతే రియాలిటీ నేర్పి నాలెడ్జ్ ఇస్తామో వాళ్ళు అప్పుడు ఈ బ్రెయిన్ కొత్త పందాలో తీసుకొచ్చి ది ఎమోషన్స్ మంచిగా క్రియేట్ చేసి ఆ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేస్తుందండి. ప్లస్ ఇంకా కొంతమందికి ఎలా ఉంటారంటే ఈ సెక్సువల్ యాక్టివిటీ గురించి అబ్బాయి అమ్మాయిని ఎలా అప్రోచ్ అవ్వాలి, అమ్మాయి అబ్బాయిని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఈ టైప్ ఆఫ్ నాలెడ్జ్ కూడా లేదండి. సో అటువంటి వాళ్ళకి మేము రైట్ నాలెడ్జ్ కూడా ఇస్తామన్నమాట. ఎప్పుడైతే నాలెడ్జ్ ఉండదో దాని మీద విముఖత ఉంటుందండి. ఆ నాలెడ్జ్ ఇస్తే బ్రెయిన్ ఆ నాలెడ్జ్ తీసుకొని దానికి ఎంకరేజ్ చేస్తుంది అనమాట. ఎందుకంటే మేము ఆల్రెడీ మరి మ్యారీడ్ లైఫ్లో సెక్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, మరి నెక్స్ట్ జనరేషన్ క్రియేట్ అవ్వాలంటే మరి యాక్టివిటీలో పాల్గొంటేనే జరుగుతుంది, పాల్గొనకపోతే జరగదు కదా. చాలామందికి ఆ విషయం కూడా ప్రాపర్గా తెలియట్లేదండి. సో ప్లస్ మరి ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళందరూ పెళ్ళైన 1 yearకి అడుగుతుంటారు, ఏంటి ఏమన్నా గుడ్ న్యూస్ ఉందా అడుగుతుంటారు. మరి వీళ్ళు 3-4 years అయినా ఏం న్యూస్ లేకపోతే అప్పుడు డౌట్ వచ్చేస్తుంది అనమాట. అంటే వీళ్ళిద్దరూ పార్టిసిపేట్ చేయట్లేదని చెప్పేసి. సో కాబట్టి వీటన్నిటికీ మంచి సొల్యూషన్స్ ఉన్నాయండి. చక్కగా ఆలోచన విధానం మారుస్తాము, రైట్ నాలెడ్జ్ ఇస్తాము. నేను ఎంతోమందికి ఈ కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ని చాలా మంచిగా చేసి వాళ్ళ హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ.